అలాగే. ఇప్పుడు చెప్పండి ఈ రోజు నవంబర్ 3వ తేదీ సాయంత్రం 4:05 లక్ష్మీనారాయణ గారు అనిబిసెంట్ గారు రాసిన ఏన్షియంట్ విజిడమ్ అనే పుస్తకము చదివి వివరణ చెప్తారు. మనము మొదలెడదాం, అందరూ జాయిన్ అవుతారు నెమ్మదిగా. ఈ ప్రాసెస్ థర్డ్ సెకండ్ ప్లేన్స్ లో అది చదువుతాను, అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. ద ప్రాసెస్ వెంట్ ఆన్ అపాన్ ద థర్డ్ అండ్ సెకండ్ ప్లేన్స్ ఆన్ ఇన్ వాట్ ఆర్ టర్మ్డ్ ద త్రీ ఇటర్నల్ కింగ్డమ్స్. అంటే శాశ్వతమైనటువంటి సామ్రాజ్యాలను పిలుస్తాం. ది కాంబినేషన్స్ ఆఫ్ మ్యాటర్ ఫార్మ్డ్ దేర్ బీయింగ్ కాల్డ్ జనరల్లీ ఎలిమెంటల్ ఎసెన్స్. ఇది అయిపోయింది. నెక్స్ట్ passage. Great stability of form having been gained in many of the minerals, the evolving monad, ఇది కూడా అయిపోయిందా, and reached their culmination. చూద్దాం. ఎంతో స్టెబిలిటీ అన్నమాట, ఎక్కువ మినరల్స్ లో వస్తుంది. ద evolving monad elaborated greater plasticity of form in the vegetable kingdom. అంటే అది ప్లాస్టిసిటీ వల్ల అది వెజిటబుల్ కింగ్డమ్ లోకి వస్తుంది. కంబైనింగ్ దిస్ విత్ స్టెబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్, దీనివల్ల ఆర్గనైజేషన్ కి ఇంకొంచెం స్టెబిలిటీ ఉంటుంది. దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫౌండ్ ఏ yet more బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద యానిమల్ వరల్డ్. ఇప్పుడు ఈ లక్షణాలు ఇంకా కూడాను యానిమల్ వరల్డ్ లో బ్యాలెన్స్డ్ గా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ లో ఉన్నాయి. అండ్ రీచ్డ్ దేర్ కల్మినేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇన్ మ్యాన్. వీటి యొక్క అంతమేమో మనిషిలో జరిగింది. హూస్ ఫిజికల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మోస్ట్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అంటే ఈయన ఫిజికల్ బాడీ అన్నమాట ఎటువంటి కాన్స్టిట్యూయెంట్ తో ఉందంటే స్థిరం లేని, ఈక్విలిబ్రియం లేనటువంటి వాటితో తయారయ్యింది. thus giving great adaptability and yet which is held together. దానివల్ల ఎక్కువగాను అడాప్టబుల్ గా ఉంటుంది. అదేంటంటే బై ఏ కంబైనింగ్ కాంట్రాస్ట్ ఫోర్స్ విచ్ రెజిస్ జనరల్ డిసింటిగ్రేషన్. అంటే జనరల్ గా డిసింటిగ్రేట్ అవడం అనే దాన్ని, వినాశనం అవడం అనేది రెజిస్ట్ అంటే అడ్డుకుంటుంది. ఈవెన్ అండర్ ద మోస్ట్ వ్యారీడ్ కండిషన్స్, ఎన్నో వ్యారీడ్ కండిషన్స్ లో కూడా అది డిసింటిగ్రేట్ అవ్వకుండా రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. మ్యాన్స్ ఫిజికల్ బాడీ, మనిషి యొక్క భౌతిక శరీరం అనే దానికి ముఖ్యంగా రెండు డివిజన్స్ ఉన్నాయి. ద డెన్స్ బాడీ, అంటే అది డెన్స్ గా స్థూలంగా ఉన్న శరీరం, మేడప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఫ్రమ్ ద త్రీ లోయర్ లెవెల్స్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఫిజికల్ ప్లేన్ లో లోయర్ లెవెల్స్ నుంచి తయారైంది, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. అండ్ ఈథరిక్ డబుల్, ఇంకోటి ఏమిటంటే రెండో భాగం ఈథరిక్ డబుల్. అదేంటంటే వైలెట్ గ్రే కలర్ లో ఉంటుంది, లేకపోతే బ్లూ గ్రే కలర్ లో ఉంటుంది. ఇంటర్పెనిట్రేటింగ్ డెన్స్ బాడీ అండ్ కంపోజ్డ్ ఆఫ్ మెటీరియల్స్ డ్రాన్ ఫ్రమ్ ద 4 హయ్యర్ లెవెల్స్. అదేమో 4 హయ్యర్ లెవెల్స్ నుంచి మెటీరియల్ తీసుకుని అంటే అలాంటి మెటీరియల్స్ తో తయారవుతుంది డెన్స్ బాడీగా. ద జనరల్ ఫంక్షన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ఈజ్ టు రిజాల్వ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్. అంటే దీని పని ఏమిటి అంటే ఫిజికల్ వరల్డ్ నుంచి కాంటాక్ట్స్ తీసుకుంటుంది. ఇది అయిపోయిందా, అండ్ సెండ్ ద రిపోర్ట్ ఆఫ్ దెమ్ టువర్డ్స్ టు సర్వ్ యాజ్ మెటీరియల్స్. అంటే అది రిపోర్ట్ ని మెటీరియల్స్ గా పంపిస్తుంది. అది కాన్షియస్ ఎంటిటీ ఇన్హాబిటింగ్ ది బాడీ, అంటే కాన్షియస్ ఎంటిటీలో ఉన్న బాడీకి అది పంపిస్తుంది అనమాట. ఈజ్ టు ఇలాబొరేట్ నాలెడ్జ్, దానివల్ల నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇదేంటంటే కాన్షియస్ ఎంటిటీ ఇన్హాబిటింగ్
ఏ కాన్షియస్ ఎంటిటీ అయితే ఈ బాడీలో ఇన్హాబిట్ అంటే నివసిస్తూ ఉందో అక్కడికి రిపోర్ట్స్ పంపిస్తుంది. ఇది మొత్తం మీద నాలెడ్జ్ గా పిలువబడుతుంది. ఇట్స్ ఇథరిక్ పోర్షన్ హ్యాస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ యాక్టింగ్. ఇథరిక్ పోర్షన్ కూడా యాక్టింగ్ అనే డ్యూటీ ఉంది. యాజ్ ఎ మీడియం త్రూ విచ్ ద లైఫ్ కరెంట్స్ పవర్డ్ అవుట్ ఫ్రమ్ ద సన్. అంటే సూర్యుడి నుంచి వచ్చిన లైఫ్ కరెంట్స్ అనేవి ఈ మీడియం ద్వారా ప్రవహిస్తాయి. బి అడాప్టెడ్ టు ద ఇష్యూస్ ఆఫ్ ద డెన్సర్ పార్టికల్స్. అంటే డెన్సర్ పార్టికల్ ఇష్యూస్ కి అది అడాప్ట్ అవుతూ ఉంటుంది. ద సన్ ఈస్ ద గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ ద ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిక్ అండ్ వైటల్ ఫోర్సెస్ ఫర్ అవర్ సిస్టమ్. అంటే సూర్యుడి నుంచి గొప్పగా ఎలక్ట్రికల్, అయస్కాంతీకరణమైనవి, జీవశక్తులు అదేంటంటే ఫోర్సెస్ అన్నవి మన సిస్టమ్కి వస్తున్నాయి. అండ్ ఇట్ పోర్స్ అవుట్ అబండెంట్లీ దోస్ స్ట్రీమ్స్ ఆఫ్ ద గివింగ్ ఎనర్జీ. అది అక్కడి నుంచి ఎంతో స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ గివింగ్ ఎనర్జీ అన్నది వస్తూ ఉంటుంది. దే ఆర్ టేకెన్ ఇన్ బై ద ఇథరిక్ డబుల్స్. అందరిలో ఉన్న ప్రాణమయ కోసం అవి తీసుకుంటుంది. ఆఫ్ ఆల్ మినరల్స్, వెజిటబుల్స్, animals and men, and are by them transmuted into the various life energies needed by each entity. అంటే ఈ మినరల్, ప్లాంట్, యానిమల్, మనిషి సంబంధించిన వాటిలో అదేం చేస్తుందంటే ఈ ఇథరిక్ డబుల్స్ అన్నీ కూడా అంటే ఇథరిక్ డబుల్స్ మినరల్స్ లో, వెజిటబుల్స్ లో, యానిమల్స్ లో, మెన్ లో అది తీసుకుంటుంది ఆ ఎనర్జీని. వెన్ దస్ అప్రోప్రియేటెడ్ ద లైఫ్ ఈస్ కాల్డ్ ప్రాణ. దాన్ని అప్పుడు ప్రాణ అని అంటారనమాట. అండ్ ఇట్ బికమ్స్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్. అంటే అది ప్రాణ ఈజ్ బట్ ఏ నేమ్ ఆఫ్ ద యూనివర్స్ లైఫ్, యూనివర్సల్ లైఫ్, వైల్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ బై అన్ ఎంటిటీ అండ్ ఈస్ సపోర్టింగ్ ద సెపరేటెడ్ లైఫ్. అంటే ఈ ప్రాణ అనేది ఏంటంటే అది మొత్తం యూనివర్సల్ లైఫ్ లోని ఒక ప్రిన్సిపుల్ అనమాట. అదేంటంటే సెపరేటెడ్ సెల్ఫ్ తోటి అది సపోర్ట్ అవుతుంది. అంటే నేను వేరుగా ఉన్నాను అనేది యూనివర్సల్ లైఫ్ లోంచి అది ఏం తీసుకుంటుంది. బట్ ఏ నేమ్ ఫర్ ద యూనివర్సల్ లైఫ్. ప్రాణం అనేది యూనివర్సల్ లైఫ్ కి ఒక పేరే. వైల్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ బై ఎన్ ఎంటిటీ. అంటే అదేమోని దాన్ని ఆ ఎంటిటీ తీసుకుంటుంది. ఏంటంటే సపోర్టింగ్ ఇట్స్ సెపరేటెడ్ లైఫ్. దాని యొక్క సెపరేట్ గా ఉన్న లైఫ్ ని సపోర్ట్ చేస్తోంది కూడా. ఇథరిక్ డబుల్స్ డ్రా ఇన్ స్పెషలైజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్. స్పెషలైజ్ అంటే ఇథరిక్ డబుల్స్ అన్నవి స్పెషలైజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఓవర్ దేర్ ఫిజికల్ కౌంటర్ పార్ట్స్. అంటే వీటి యొక్క ఫిజికల్ కౌంటర్ పార్ట్స్ తోటి అవి స్పెషలైజ్ చేయబడుతున్నాయి, అవి పంచబడుతున్నాయి. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ దట్ ఇన్ విగరస్ హెల్త్ మచ్ ఆఫ్ ద లైఫ్. అంటే చాలా విగరస్ గా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య అన్నది అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ మచ్ ఆఫ్ ద లైఫ్, మచ్ మోర్ ఆఫ్ ద లైఫ్ and life energies are transmuted than the physical body requires for its own support. అంటే ఫిజికల్ బాడీకి తన సపోర్ట్కి ఎంత కావాలో అంతకంటే ఎక్కువగాను ఎనర్జీ సప్లయింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దట్ ద సర్ప్లస్ ఈస్ రేడ్ అవుట్ యాజ్ ఈస్ టేకెన్ అప్. అది కిరణాల రూపంలో వెనక్కి ఎక్కువ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అండ్ యూటిలైజ్డ్ బై ద వీకర్ లైఫ్. అది వీకర్ లైఫ్ దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది అని హోల్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ అండ్ షోస్ రేడియేటింగ్ లైన్స్ లైక్ ద రేడియై ఆఫ్ ఎ స్పియర్ గోయింగ్ అవుట్వర్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్. అది ఎలా ఉంటుందంటే ఒక స్పియర్ నుంచి అది రేడియేటెడ్ ఎనర్జీస్ అన్ని బయటకు వెళ్తున్నట్టుగా కనబడే ఉంటుంది అనమాట. అంటే ఒక సెంటర్ నుంచి అవన్నీ రేడియేట్ అవుతున్నట్టు.
యూటిలైజ్డ్ బై ద వీకర్ అంటే అది అందులో ఉన్నటువంటి బలహీనమైంది అది వాడుకుంటుంది. వాట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ ద హెల్త్ ఆరా, టెక్నికల్ గా హెల్త్ ఆరా అని పిలువబడేది ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఇథరిక్ డబుల్ లో ఒక భాగమే. దట్ ఎక్స్టెండ్స్ ఎ ఫ్యూ ఇంచెస్ ఫ్రమ్ ద హోల్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, అంటే కొన్ని ఇంచెస్ దూరంగా ఉంటుంది. అండ్ షోస్ రేడియేటింగ్ లైన్స్, దాని నుంచి రేడియేట్ అయ్యేటటువంటి లైన్లు కనబడతాయి. ఎలా అంటే ఒక స్పియర్ లోంచి వచ్చిన రేడియేషన్ లాగా గోయింగ్ అవుట్వర్డ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అంటే బాహ్యంగా అన్ని డైరెక్షన్ లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. దీస్ లైన్స్ డ్రూప్ when vitality is diminished below the point of health, అంటే ఇవి ఏమో వంగిపోతాయి ఎప్పుడైతే దీంట్లో శక్తి ప్రాణశక్తి అనేది పోతుందో బిలో ద పాయింట్ ఆఫ్ హెల్త్ యొక్క పాయింట్ కంటే తక్కువగా వచ్చినప్పుడు. అండ్ రెస్యూమ్ దేర్ రేడియేటింగ్ క్యారెక్టర్ విత్ రెన్యూడ్ విగర్, వాటికి ఉన్న రేడియేటింగ్ క్యారెక్టర్ ని డబుల్ అయినటువంటి శక్తితోటి అది పొందుతాయి. ఇట్ ఈస్ దిస్ వైటల్ ఎనర్జీ స్పెషలైజ్డ్ బై ద ఇథరిక్ డబుల్, ఈ వైటల్ ఎనర్జీ ఏమో ఇథరిక్ డబుల్ తోటి స్పెషలైజ్ అయ్యింది. విచ్ ఈస్ పోర్డ్ అవుట్ బై ద మెస్మరైజర్ ఫర్ ద రెస్టోరేషన్ ఆఫ్ ద వీక్, అంటే బలహీనుల యొక్క రెస్టోర్ చేయడానికి ఆ ఎనర్జీ కురిపించబడుతుంది. అండ్ ఫర్ ద క్యూర్ ఆఫ్ డిసీజ్, ఇదంతా అయ్యింది మనకు. నేను అంటే డిసీజ్డ్ పీపుల్ కోసం, ఆల్దో ఆఫెన్ మింగిల్స్ విత్ ఇట్ కరెంట్స్ ఆఫ్ ఎ మోర్ రేరిఫైడ్ కైండ్, ఇందులో చాలా రేర్ గా ఉన్నటువంటి కరెంట్స్ తో కలుస్తుంది. హెన్స్ ద డిప్లీషన్ ఆఫ్ వైటల్ ఎనర్జీ షోన్ బై ద ఎగ్జాషన్ ఆఫ్ ద మెస్మరైజర్, ఈ విధంగా ఈ వైటల్ ఎనర్జీ తగ్గిపోవడం, ఎందుకంటే అక్కడ shown by the exhaustion of the mesmerizer who prolongs his work to excess, ఆయన తన పనిని ఇంకా ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తాడు ఈ మెస్మరైజర్. తర్వాత మ్యాన్స్ బాడీ ఈజ్ ఫైన్ ఆర్ కోర్స్ ఇన్ ఇట్స్ టెక్స్చర్, అది సున్నితంగా ఉండొచ్చు, రఫ్ గా ఉండొచ్చు దాని యొక్క టెక్స్చర్ లో, according to the materials drawn from the physical plane for its composition, ఆ మెటీరియల్స్ అన్ని ఫిజికల్ ప్లేన్ లోంచిను దాని యొక్క కాంపోజిషన్ కి తీసుకోబడతాయి. ఈ సబ్ డివిజన్ ఆఫ్ మ్యాటర్ లో ఉన్న ప్రతి సబ్ డివిజన్ కూడా ఈజ్ ఫైనర్ ఆర్ డెన్సర్ మెటీరియల్స్, కోర్సర్ మెటీరియల్స్, ఫైన్ గాను కోర్స్ గా ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా ఈ సబ్ డివిజన్ ఆఫ్ మ్యాటర్ లో ఉన్న ప్రతి సబ్ డివిజన్ లో ఫైనర్ గాను కోర్సర్ గాను ఉన్న మెటీరియల్స్ ఉంటాయి, అంటే రఫ్ గాను సున్నితంగాను ఉన్నాయి. కంపేర్ ద బాడీస్ ఆఫ్ ఏ బుచ్చర్ అండ్ ఆఫ్ ఏ రిఫైన్డ్ స్టూడెంట్, అంటే బుచ్చర్ అంటే ఎవడు, ఇది మాంసము అది అన్ని జంతువుల్ని చంపేవాడు, ఆయన యొక్క బాడీని అదే విధంగా ఒక స్టూడెంట్ బాడీని పోలిస్తే both have solids in them, వాళ్ళిద్దరిలో సాలిడ్స్ ఉంటాయి. బట్ సాలిడ్స్ ఆఫ్ సచ్ డిఫరెంట్ క్వాలిటీస్, అంటే వీళ్ళలో ఇతనిలో సాలిడ్ కి ఆ స్టూడెంట్ లో సాలిడ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్దర్ ఈచ్ పార్టికల్ ఈజ్ ఏ లైఫ్ అండ్ ద లైవ్స్ కమ్ అండ్ గో, ప్రతి పార్టికల్ కి జీవం ఉంటుంది, ఇలాంటి జీవితాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దే ఆర్ డ్రాన్ టు ఏ బాడీ కాన్సోనెంట్ విత్ దెమ్సెల్స్, అంటే అవన్నీ కూడా ఒక బాడీ కాన్సోనెంట్, వాటంతటవి ఒక బాడీగా అవుతాయి అన్నమాట. దే ఆర్ రిపెల్డ్ ఫ్రమ్ వన్ డిస్కార్డెంట్ విత్ దెమ్సెల్స్, అవేమో మళ్ళీ ఒక్కొక్క దాంతో దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిలో అవేను డిస్కార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇలాగా ఆల్ థింగ్స్ లివ్ ఇన్ రిథమికల్ వైబ్రేషన్స్, అన్ని జీవులు కూడా అన్ని వస్తువులు కూడా రిథమికల్ గా ఉన్న వైబ్రేషన్స్ తో ఉంటున్నాయి. ఆల్ సీక్ ద హార్మోనియస్ అండ్ ఆర్ రిపెల్డ్ బై dissonance
డిసోనెన్స్. అంటే హార్మోనియస్ గా ఉన్న దాంతో ఆ వైబ్రేషన్ కూడాను అవి అంటే ఇవి హార్మోనియస్ గా ఉంటాయి, రిథమికల్ గా ఉన్న వైబ్రేషన్స్ అండ్ ఆర్ రిపెల్డ్ బై డిసోనెన్స్. డిసోనెన్స్ అంటే అంటే అలా సారూప్యం లేకుండా ఉన్నవన్నీ కూడా రిపెల్ అయిపోతాయి. అంటే హార్మోనియస్ గా ఉన్నటువంటి వైబ్రేషన్స్, రిథమికల్ వైబ్రేషన్స్ ఏమో హార్మోనియస్ స్థితిని ఇస్తాయి, అవి డిసోనెన్స్ ద్వారా దూరంగా వెళ్ళిపోతాయి. ఒక డిసోనెన్స్ అంటే ఒకసారి చూడాలి. డిసోనెన్స్ DISSO పూర్తిగా తెలియాలి. ల్యాక్ ఆఫ్ హార్మోనీ, అదే హార్మోనీ లేకుండా అని అర్థం. బాగుంది వాక్యం. అంటే అవి ఏంటంటే చదువుతున్నాను. రెగ్యులరా బోత్ హ్యావ్ అంటే మ్యాటర్ ఈల్డ్స్ ఫ్రమ్ ద ఫిజికల్ ప్లేన్, అది అయిపోయింది కదా. ఏ ప్యూర్ బాడీ repeats coarse particles because they vibrate of at rates అదేనా ఇంకా మీద ఉంచదు. They are drawn to a body consonant with themselves. They are repelled from one discordant with themselves. All things live in rhythmical vibrations. All seek the harmonious and are repelled by dissonance. అంటే అవేమోని ఇలాంటి హార్మోనీ లేనప్పుడు అవి దూరంగా వెళ్ళిపోతాయని. ఒక పవిత్రమైన శరీరం అనేది రిపెల్స్ కోర్స్ పార్టికల్స్ అది ఏం చేస్తుంది, వెనక్కి పంపించేస్తుంది. ఎందుకంటే దే వైబ్రేట్ అట్ రేట్స్ డిస్కార్డెంట్ విత్ ఇట్స్ ఓన్, దాంతో సంబంధం లేని వైబ్రేషన్స్ లో అవి పనిచేస్తూ ఉంటాయి. ఏ కోర్స్ బాడీ అట్రాక్ట్స్ దెమ్ బికాస్ దేర్ వైబ్రేషన్స్ అకార్డ్ విత్ ఇట్స్ ఓన్. ఆ కోర్స్ గా రఫ్ గా ఉన్న శరీరం దాన్ని తీసుకుంటుంది, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ దాని వైబ్రేషన్స్ లాగే ఉంటాయి. హెన్స్ ఇఫ్ ద బాడీ చేంజెస్ ఇట్స్ రేట్స్ ఆఫ్ వైబ్రేషన్, అందుకని ఏదైనా ఒక శరీరం దాని కోర్స్ ఆఫ్ వైబ్రేషన్ మార్చేస్తే ఇట్ గ్రాడ్యువల్లీ డ్రైవ్స్ అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ దట్ కెనాట్ ఫాల్ ఇన్ టు ద న్యూ రిథమ్. అది ఏం చేస్తుంది, గ్రాడ్యువల్ గాను అలాంటి కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే న్యూ రిథమ్ ని ఫ్రేమ్ చేయలేనో అలాంటివి తీసి పారేస్తుంది. అండ్ ఫిల్స్ అప్ దేర్ ప్లేసెస్ బై డ్రాయింగ్ ఇన్ ఫార్మ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ నేచర్, అంటే బాహ్యమైనటువంటి నేచర్ నుంచి అది ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఆర్ హార్మోనియస్ గా ఉన్న కణాలతో. నేచర్ ప్రొవైడ్స్ మెటీరియల్స్ వైబ్రేటింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. నేచర్ ఏంటంటే అన్ని రకాలుగా వైబ్రేట్ అయ్యే మెటీరియల్స్ ఇస్తుంది. అండ్ ఈచ్ బాడీ ఎక్సర్సైజెస్ ఇట్స్ ఓన్ సెలెక్టివ్ యాక్షన్. ప్రతి శరీరము దానికి సంబంధించిన సెలెక్టివ్ యాక్షన్ ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఇన్ ద earlier building of human bodies, this selective action was due to the monad of form. అంటే ఇంతకు ముందు బిల్డింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీస్ చెప్పినప్పుడు ఆ మోనాడ్ యొక్క ఫామ్ బట్టే ఇది ఈ సెలక్షన్ ఉన్నది అంటున్నారు. బట్ నౌ అంటే ఎర్లియర్ అలాగా, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దట్ మ్యాన్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, ఓన్లీ హీ ప్రిసైడ్స్ ఓవర్ హిజ్ ఓన్ బిల్డింగ్. అంటే మనిషి ఏమో ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్ గా ఉంటున్నాడు, తన ఓన్ బిల్డింగ్ ని ఆయన ప్రిసైడ్ చేస్తాడు. బై హిస్ థాట్స్ హీ స్ట్రైక్స్ ద కీ నోట్ ఆఫ్ హిజ్ మ్యూజిక్. ఆయన ఆలోచనల వల్ల ఆయన ప్రభావితం చేస్తాడు. అండ్ సెట్స్ అప్ ద రైమ్స్ దట్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్. ఏ రైమ్స్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయో వాటిని సరి చేస్తాడు.
in the continental changes in his physical and other bodies. తన భౌతికం ఇతర శరీరాల్లో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని కంటిన్యూవల్ చేంజెస్, కంటిన్యూస్ గా వస్తున్న మార్పులు తన భౌతిక శరీరంలోని ఇతర శరీరాల్లో ఉన్న వాటిని రిథిమ్స్ దట్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్, అక్కడ ఉన్న రిథిమ్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. యాజ్ హిజ్ నాలెడ్జ్ ఇంక్రీజెస్, ఆయన జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆయన ఏం నేర్చుకుంటాడంటే ఆయన యొక్క భౌతికమైన శరీరాన్ని ఈ ప్యూర్ గా ఉన్న ఫుడ్ తో ఎలా తయారు చేసుకోవడం. అందుకని అతను ఫెసిలిటేట్స్ ద ట్యూనింగ్ టర్నింగ్ ఆఫ్ ఇట్, అందుకని అక్కడి నుంచి ట్యూనింగ్ ఆఫ్ ఇట్, ట్యూన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. హీ లెర్న్స్ టు లివ్ బై ద ఎక్స్లార్మ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, అంటే ఆయన యాక్సియం ఆఫ్ ప్యూరిఫికేషన్ తగ్గట్టుగా ఆయన జీవించడానికి అలవాటు అవుతాడు. ప్యూర్ ఫుడ్, పవిత్రమైన ఆహారం, పవిత్రమైన మనస్సు, నిరంతరాయమైనటువంటి భగవంతుడికి సంబంధించిన జ్ఞాపకం. యాజ్ ద హైయెస్ట్ క్రీచర్ లివింగ్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్, భౌతికమైన ప్లేన్ లో జీవిస్తున్న హైయెస్ట్ క్రీచరు, హీ ఈస్ ద వైస్ రెజెంట్ ఆఫ్ ద లోగోస్. అంటే రెజెంట్ అంటే ఏంటి? REGE అండి. రెజెంట్ ఆఫ్ ద లోగోస్. REGENT. Vice regent of అంటే appointed, a further appointed అడ్మినిస్టర్ చేయడానికి అపాయింట్ చేయబడిన వాడు అనుకున్నాం. అందుకని ఇక్కడ ఏంటవుతున్నది? వైస్ రెజెంట్ ఆఫ్ ద లోగోస్ దేర్ ఆన్ రెస్పాన్సిబుల్, వాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ఫార్ యాజ్ ది పవర్స్ గవర్నింగ్ బాడీ అనేది ఫిజికల్ ప్లేన్ కి సంబంధించి లివింగ్ యాజ్ ద హైయెస్ట్ క్రీచర్ లివింగ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్, అంటే ఫిజికల్ ప్లేన్ లో ఉన్న హైయెస్ట్ క్రీచర్ ఏమో హీ ఈస్ ద వైస్ రెజెంట్ ఆఫ్ ద లోగోస్ దేర్ ఆన్. అవి వైస్ రెజెంట్ అనమాట, అంటే వైస్ అడ్మినిస్ట్రేటివ్, రెస్పాన్సిబుల్ సో ఫార్ యాజ్ హిస్ పవర్స్ ఎక్స్టెండ్ ఫర్ హిజ్ ఆర్డర్, పీస్ అండ్ గుడ్ గవర్నమెంట్. ఎంతవరకు అంటే అక్కడ ఆర్డర్, శాంతి, మంచి గవర్నమెంట్ ఉండడానికి బాధ్యులుగా ఉంటారు. అండ్ దిస్ డ్యూటీ హీ కెనాట్ డిశ్చార్జ్ వితౌట్ దీస్ 3 రిక్విజిట్స్. ఈ 3 అవసరాలు లేకుండా ఆయన ఆ డ్యూటీలు చెయ్యలేదు. The physical body thus composed of elements drawn from all the subdivisions of the physical plane. అంటే సబ్ డివిజన్స్, ఫిజికల్ ప్లేన్ లో సబ్ డివిజన్స్ నుంచి ఫిజికల్ బాడీ అనేది తయారైంది. ఈస్ ఫిట్టెడ్ టు రిసీవ్ అండ్ టు ఆన్సర్ ఇంప్రెషన్ ఫ్రమ్, అంటే అది ఇంప్రెషన్ ని రిసీవ్ చేసుకోవడం, ఎవ్రీ కైండ్ ఇట్స్ ఫస్ట్ కాంటాక్ట్స్ విల్ బి ఆఫ్ ద సింప్లెస్ట్ and crudest sorts, and as the life within it thrills out in answer to the stimulus from without. అంటే దాంట్లో థ్రోయింగ్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైఫ్ విత్ ఇన్ అంటే అందులోపల ఉన్న జీవితం అన్నది థ్రిల్స్ అవుట్ ఇన్ ఆన్సర్ టు ద స్టిమ్యులస్, అది పొందిన ప్రేరణకి అది ఆన్సర్ ఇస్తూ స్టిమ్యులస్ అంటే థ్రిల్స్ అవుతుంది, అంటే ఫ్రమ్ వితౌట్, బాహ్యం నుంచి అది ప్రేరణని పొందుతోంది.
థ్రోయింగ్ ఇట్స్ మాలిక్యూల్స్ ఇంటూ రెస్పాన్సివ్ వైబ్రేషన్స్. అందుకని దాని మాలిక్యూల్స్ ని దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ని వచ్చేటట్టుగా చేస్తుంది అనమాట. రెస్పాన్సివ్ వైబ్రేషన్స్. దేర్ ఈస్ డెవలప్ ఆల్ ఓవర్ ద బాడీ. శరీరం అంతా ఏం డెవలప్ అయి ఉంటుంది అంటే ద సెన్స్ ఆఫ్ టచ్, అంటే స్పర్శ, టు ద సెన్స్ ఆఫ్ టచ్, ద రికగ్నిషన్ ఆఫ్ సంథింగ్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఇట్. అంటే అది దేన్నో ఒక దానిలో కాంటాక్ట్ ఇవ్వడం వల్ల దాని గుర్తింపుతో వస్తుంది. యాజ్ స్పెషలైజ్డ్ సెన్స్ ఆర్గన్స్, ఈ ఇంద్రియాలన్నీ బాగా స్పెషలైజ్డ్ అవ్వడం వల్ల దే ఆర్ డెవలప్డ్ టు రిసీవ్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. అవి స్పెషల్ గా ఉన్న వైబ్రేషన్స్ పొందడానికి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని పొందేటట్టుగా. ఆ తర్వాత to receive special kinds of vibrations, the value of the body increases as a future vehicle for a conscious entity. ఈ కాన్షియస్ ఎంటిటీకి ఫ్యూచర్ బాడీగా ఉంటుంది ఆన్ ద ఫిజికల్ ప్లేన్ లో. ద మోర్ ఇంప్రెషన్స్ ఇట్ కెన్ ఆన్సర్ టు, ద మోర్ యూస్ఫుల్ డస్ ఇట్ బికమ్. అంటే అది ఆన్సర్ ఇవ్వగలిగేటటువంటి ఇంప్రెషన్స్ అది ఇస్తున్న కొద్దీ అదేంటంటే ఇంకా యూస్ఫుల్ గా తయారవుతుంది. ఫర్ ఓన్లీ దోస్ టు వాచ్ ఇట్ కెన్ ఆన్సర్, అంటే ఎవరైతే దాన్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళే దానికి సమాధానం చెప్పుకోగలుగుతుంది. కెన్ రీచ్ ద కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ ని చేరగలరు. ఇక్కడికి ఆపుతాను నేను. ఇదేంటంటే పేజ్ 31 అయింది. ఇక్కడ ఏమైనా అర్థమైందా? హనుమంతరావు గారు మీకు ఏమైనా ఏం అర్థమైందో చెప్పండి. ఓకే, మ్యాన్స్ ఫిజికల్ బాడీ రెండు డివిజన్స్, మెయిన్ డివిజన్స్ వల్ల ఫార్మ్ అవుతుందని చెప్పారు. ఒకటి డెన్స్ బాడీ, ఇంకోటి ఏమో ఈథరిక్ డబ్బులు అన్నది. తర్వాత ఈ శరీరం సన్ నుంచి ఇవన్నీ తీసుకుంటే, సన్ ఈజ్ ఏ గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిక్ అండ్ వైటల్ ఫోర్సెస్ అన్నాడు. అందులోంచి ఈ ఎనర్జీని తీసుకుంటుంది. తీసుకొని వాటి మినరల్స్, వెజిటబుల్స్, యానిమల్స్, మనుషులు వాళ్ళ లైఫ్ దీనికి తగ్గట్టు వాళ్ళు అందులోంచి ఫుడ్ తీసుకుంటుంది, గ్రహిస్తుందని చెప్పారు. తర్వాత మ్యాన్స్ బాడీ ఈ స్పైన్ ఆర్ కోర్స్ సున్నితంగా ఉండొచ్చు, లేకపోతే మనం దళసరిగా ఉండొచ్చు. తర్వాత అదే ఫిజికల్ కంపోజిషన్. తర్వాత అంటే తన యొక్క థాట్స్ ని బట్టి అది ఉంటుందని. ఈ బాడీ కాన్స్టెంట్ గా మారుతుంటుందని చెప్పారు. బాడీ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. తర్వాత ప్యూర్ బాడీ ఈ రిపల్స్ ఫోర్స్ పట్టుకొచ్చింది. ఈ మందంగా ఉన్నదాన్ని ఈ ప్యూర్ బాడీ తిరస్కరిస్తుంది. ఎందుకంటే కోర్స్ బాడీ అట్రాక్ట్స్ కోర్స్ పార్టికల్స్ అండ్ ప్యూర్ బాడీ అట్రాక్ట్స్ ప్యూర్ ఆర్టికల్స్. అంటే ఫిజికల్ బాడీలో ఉన్నది అన్ని సబ్ డివిజన్స్ నుంచిను, అంటే అది ఆ మెటీరియల్స్ అన్నిటితో ఎలిమెంట్స్ తో తయారయ్యింది.
ఫిజికల్ ప్లేన్ అంటే ఆల్ సబ్ డివిజన్స్ నుంచి ఉంటుంది. తర్వాత ప్యూర్ ఫుడ్, ప్యూర్ మైండ్ అండ్ కాన్స్టెంట్ మెమరీ ఆఫ్ గాడ్, ఈ మూడు వల్ల హైయెస్ట్ క్రీచర్ లివింగ్ అండ్ ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ బాడీ composed of elements drawn from all subdivisions of the physical plane. అంటే ఫిజికల్ బాడీ ఈ పంచభూతాల నుంచి తీసుకో అంటే ఫిజికల్ ప్లేన్ లో 7 సబ్ డివిజన్స్ ఉంటాయి. 7 సబ్ డివిజన్స్ లోంచి ఉన్న మ్యాటర్ ని అది తీసుకుని దాంతో తయారవుతుంది ఎలిమెంట్స్. తర్వాత స్పెషలైజ్డ్ సెన్స్ ఆర్గాన్స్ స్పెషల్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకుంటాం. అలాగే ఒక స్టూడెంట్ కిను ఒక బుచ్చర్ కి వైబ్రేషన్స్ లో ఫిజికల్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క థాట్ ని బట్టి అవి వైబ్రేషన్స్ కూడా ఉంటాయని చెప్పారు. అవును. ఓకే, వసంతలత నువ్వేమైనా చెప్తావా? అంటే ఫిజికల్ ప్లేన్ లో ఉన్న ఆల్ సబ్ డివిజన్స్ నుంచి ఫిజికల్ మ్యాటర్ తయారవుతుంది. హలో వసంతలత, ఏమైనా చెప్తావా? లేదు లక్ష్మి, ఏం చెప్పను, విన్నా. అదే అర్థం అవుతుంది కదా కొంచెం కొంచెంగా. శంకర్రావు గారు కొంచెం అంటే ఇంకా ఇవాళ ఇప్పుడు మనం అంటే అంటే వాటి యొక్క వైబ్రేషన్స్ తో హార్మోనియస్ గా ఉన్న వాటితోటి ఉంటాయి. అదొకటి. The more impression it can answer to, the more useful does it become. Only those to which it can answer can reach the consciousness. అదే ఏ వైబ్రేషన్స్ ని ఆన్సర్ చేయగలదో అవే కాన్షియస్నెస్ ని రీచ్ అవుతాయి. అంతవరకు మనం 31st పేజ్ వరకు చదివాం. ఓకే, ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ రావు గారికి జూమ్ పాడైంది, అదే వాట్సాప్ బాగా రావట్లేదు అని చెప్పారు. వాట్సాప్ పాడైంది. ఇప్పుడు ఏంటి అసలు ఎన్ని నిమిషాలు ఉందని రిమైనింగ్ మీటింగ్